గుడిలో షడగోప్యం షడగోపనం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం షడగోప్యం తప్ప తీసుకోవాలి. చాలా మంది దేవుడిని దర్శనం చేసుకున్నాక వచ్చిన పని పోయిందని చకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు. షడగోప్యం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే షడగోప్యం. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మొహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం. సహజంగా చిల్లర లేకపోవటం వల్ల షడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము, ప్రక్కగా వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. షడగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి. షడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశము తగ్గుతాయి. షడగోప్యమును షటగోపనం అని కూడా అంటారు.